హాయ్ అండి. ఈరోజు మనం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలను గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి యొక్క నివాసాలు 5 మాత్రమే. వీటిని గౌరవించినట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. మీరు లక్ష్మీదేవి విగ్రహంపై ఎన్ని పువ్వులు వేసి పూజ చేసినా అవి ఆ లక్ష్మీదేవికి చెందవు. వీటిని గౌరవించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క 5 నివాస స్థానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఆ ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక రెండవది ఆవు యొక్క పృష్ఠ భాగము, అంటే ఆవు యొక్క వెనుక భాగము. మూడవది మారేడాకు, బిల్వదళము. నాలుగవది సౌభాగ్య స్త్రీ యొక్క పాపిట స్థానము, కుంకుమ ధరించే స్థానము. ఇకపోతే 5వది పద్మము, కమలము. ఆ కమలం పువ్వులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే పూలని ఎప్పుడు అగౌరవపరచకూడదు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆశిస్తూ ఓం హరిప్రియే నమః అని కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.